నడుస్తున్నాయి కక్ష సాధింపు ధోరణి అంటారు. ఈ కక్ష సాధింపు అనేది నేను చెప్పాల్సిన పని లేదు. ఇలా రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. ఇప్పుడు ఇన్ని కేసులు, ఇన్ని కమిషన్లు, ఇన్ని రకాల విచారణలు. ఇప్పటికి నేను ఏసీబీకి 2 సార్లు 3 సార్లు పోయినా, ఈడీకి ఒకసారి పోయినా. ఇక ఇదో సిట్టో స్టాండ్ ఉంది, వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర పోతా. ఏమున్నది, ఏం ఫరక్ పడుతుంది? ఎక్కువ ఏమవుతుంది? శునకానందం, ఒక 7-8 గంటలు శునకానందం రేవంత్ రెడ్డికి. దావోస్లో కూర్చొని హహా నవ్వుకుంటూ చూస్తాను. ఎందుకు, ఏమొస్తుంది దానికి మించి? హరీష్ గారిని విక్టిమ్ గా పిలిచామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆయన విక్టిమ్ కాదు. విక్టిమ్ అని ఎవరు చెప్పారు మీకు? మీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి విక్టిమ్ అని ఎవరు చెప్పారు మీకు? మీ ఫోన్ ట్యాప్ అయింది మీకు తెలుసా? మీరు తప్పు మాట్లాడుతున్నారు. విట్నెస్ గా పిలిచారు. మీకు తెలియకపోతే సవరించుకోండి. హరీష్ రావు గారిని విట్నెస్ గా పిలిచారు, విక్టిమ్ గా పిలవలేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు వాడోడో గొట్టంగా చెప్పింది మీరు నిజమే నమ్ముకొని మీరెందుకు భ్రమిస్తున్నారు? రేవంత్ రెడ్డి ఇప్పుడు 6 గ్యారంటీల్లో ఎంత నిజం ఉందో, 420 హామీల అమల్లో ఎంత నిజం ఉందో, ఫోన్ ట్యాపింగ్ లో కూడా గంతే నిజం ఉంది. నేతి బీరకరాయిలో ఎంత నెయ్యి ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విచారణలో కూడా ఒక గంతే విచారణ ఉంది. నాకేం మీరు నేను నోటీసే చూడలేదు. వాళ్ళు ఏమిస్తే దానికి పోతా భయ, నాకేం భయము? తప్పు చేసినోడు భయపడాలి, తప్పు చేయనప్పుడు ఎవరి అయ్యకు భయపడం. రేవంత్ రెడ్డికి అసలే భయపడం. బ్రదర్ మళ్ళీ చెప్తున్నా నేను, రేవంత్ రెడ్డి గారు తిరిగి వచ్చేదాకా ఇక్కడెక్కడ ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి కూలుస్తాడా, నల్లగొండ బాంబు కూలుస్తాడా, లేదా ఇంకోలు కూలుస్తాడా అని ఆయనకు భయం. దానికోసం టైంపాస్ చేయాలి, మీడియా మేనేజ్మెంట్ చేయాలి. మాకు రోజు ఒక్కరికి నోటీస్ ఇస్తారు, కార్తీక దీపం నడుస్తుంది. ముందుకు పోతుందా, వెనక పోతుందా, బాయిలో పడుతుందా నాకేం ఎరక. వాళ్ళు ఏమన్నా చేసుకొని మాకేం ఫరక్ పడదు. ఎందుకంటే మేము మాత్రం ఇడిచిపెట్టాం, మేము ఒకటి మాత్రం ఇడిచిపెట్టాం. మీరు మీడియాని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, మేనేజ్ చేసి గేమ్ ఆడుతున్నారు. మేమేం చేస్తాము? సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం విషయం వదిలిపెట్టాం, వీళ్ళ బట్టలు ఇప్పేదాకా ఎంబడబడతాం, 6 గ్యారంటీలు అమలు చేసేదాకా వదిలిపెట్టాం, మహిళలకు 2,500 ఇచ్చేదాకా వదిలిపెట్టాం, 4,000 రూపాయల పెన్షన్ ముసలోళ్ళకి ఇచ్చేదాకా వదిలిపెట్టాం, నిరుద్యోగులకి 4,000 నిరుద్యోగ వృత్తి వచ్చేదాకా వదిలిపెట్టాం. రాహుల్ గాంధీ చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చి ఉండాలి ఫస్ట్ ఇయర్ లో, ఇప్పటి వరకు 10,000 ఇవ్వలేదు, వదిలిపెట్టాం. తులం బంగారం ఇచ్చేదాకా వదిలిపెట్టాం. ఈ మా పనిలో మేము ఉంటాం, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, మా పనులు మేము. ఎందుకంటే ఇద్దరు దొంగలే కాబట్టి, ఇద్దరు దొందే కాబట్టి, ఇళ్ళ బాట వాళ్ళకు కూడా ఉంది కాబట్టి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఊరికే అనట్లేదు నేను. అమృత్ స్కామ్ జరిగిందని ఆధారాలతో సహా ఇచ్చొచ్చిన. సృజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి అర్హత లేకపోయినా మీరు కేంద్ర ప్రభుత్వ పథకంలో ఎట్లిచ్చారని అడిగిన. ఇంతవరకు విచారణ లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు ప్రధానమంత్రి, విచారణ ఉండదు. తెలంగాణ ఏటీఎంగా మారిపోయిందని హోంమంత్రి అంటాడు, విచారణ ఉండదు. ఇప్పుడు 49% వాటా ఉంది